తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి విజయ్, నిఖిల్, దేవేందర్, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని చెప్పి నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చౌకబారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గతంలో మా పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుడైనటువంటి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డి అల్లుడైతాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు నజరానాగా ఆనాడు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో సృజన్ రెడ్డికి మీరు వర్కులు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. బీఆర్ఎస్లో చేరిన శాసనసభ్యుని అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమీప బంధువే. దాదాపు 30 సంవత్సరాల క్రితం నుంచే ఆ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉన్న సంగతి నీకు తెలియదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతూ ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి పనులు చేసినప్పుడు మీకు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలియదా? ఆనాడు మరి తెలిసే మీరు వర్కులు ఇచ్చారా? మీ పార్టీలో ఉన్నందుకు ఆ రోజు వర్కులు ఇచ్చారా? మేము చెప్తా ఉన్నాం. కేటీఆర్కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి కూడా ఒక వ్యక్తి. ఈ విషయం అందరికీ తెలుసు. నీ బినామీ సృజన్ రెడ్డి ఆనాడు నీతోటి వ్యాపార సంబంధాలు నెలకొల్పింది వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. అయితే ఏదైనా టెండర్లు పిలిచినప్పుడు ఇప్పుడు ఆన్లైన్ టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఆన్లైన్ టెండర్లలో ఎవరైనా ఎక్కడి నుంచైనా టెండర్ వేసుకోవచ్చు అనే విషయం స్పష్టంగా నిబంధనల్లో ఉంది. ఆన్లైన్ టెండర్లు ఇవి. అయితే కొత్తగా ప్రారంభించిన స్టార్టప్ కంపెనీలు కానివ్వండి, కొత్తగా అవకాశాల కోసం వచ్చే కంపెనీలు కానివ్వండి, ఆర్థికంగా ఉండి సాంకేతిక అనుభవం లేని కంపెనీలు, సాంకేతిక అనుభవం ఉన్న కంపెనీలతోటి జాయింట్ వెంచర్ జేవీ పెట్టుకునే నిబంధనలు మనకు టెండర్ షెడ్యూళ్లలో ప్రతి టెండర్లో జేవీ పెట్టుకునే వెసులుబాటు టెండర్ నిబంధనలలో ఉంది. ఆ టెండర్ నిబంధనలలో ముందుగా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఆర్థికపరమైన బిడ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అర్హత ఉన్న కంపెనీలకు మాత్రమే టెండర్లను కేటాయిస్తారు. అది టెండర్ కమిటీ ఉంటుంది. దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని అడుగుతాం, మన కేటీఆర్ని అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మీరు నిరాధార ఆరోపణలు చేసారు, వాటికి రుజువు చూపించాలి. కేటీఆర్ దమ్ముంటే నీకు స్థలం చెప్పు. దర్రా చౌచ్కి వస్తావా? నీ టీఆర్ఎస్ ఆఫీస్కి రావాలన్నా ఎక్కడికి వస్తావో చెప్పు. నీవు చేసిన ఆరోపణలు నిరూపించాలే, లేకుంటే చట్టపరమైన చర్యలకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కేటీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 1988 ప్రివెన్షన్ అవినీతి నిరోధక చట్టాల గురించి చెప్తా ఉన్నాడు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ అవినీతి నిరోధక చట్టాలు ఈ సెక్షన్ల కింద మిమ్మల్ని త్వరలోనే ప్రాసిక్యూట్ చేసే రోజు వస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. త్వరలోనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం. మనం గతంలో చూసినాం, మీ చెల్లి అవినీతి చేసినందుకే జైలుకు పోయి వచ్చిన సంగతి తెలంగాణ దేశ ప్రజలంతా గమనించిండు. మీరు ఆ వాస్తవాలను మర్చిపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి ఏదో విధంగా చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పి ఈ కేటీఆర్ అని గ్యాంగ్కు మేము సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేటీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న మున్సిపల్ శాఖలో ఆయన ఉన్నన్ని రోజుల్లో
హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములకు మీరు కన్వర్షన్ చేశారు? ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హెచ్ఎండిఏ పరిధిని పెంచి ఒక ప్రాంతంలో ఒక్కొక్క జోన్ను ఏర్పాటు చేసి జోన్ల వారుగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మన హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడితే ఆ జోన్ కన్వర్షన్లు మీరు 10% కమిషన్ తీసుకొని ఎక్కడెక్కడ ఏ భూములు కన్వర్షన్ చేసిందో ఆ వివరాలు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని బహుళ అంతస్తులకు అనుమతులు ఇచ్చారో వాటన్నిటి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ మహానగరాన్ని నీవు విచ్చలవిడిగా నీ యొక్క స్వార్థం కోసం, ఆర్థిక ఆపేక్షణ కోసం నీవు ఇచ్చిన అనుమతులు, నీవు చేసిన పనులు మున్సిపల్ శాఖను భ్రష్టు పట్టించింది. ఈ అన్నిటి వ్యవహారాలపైన సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను కోరుతున్నాం. త్వరలోనే మేము ఒక వినతి పత్రాన్ని కూడా సంబంధించిన అధికారులకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కేటీఆర్ బంధుప్రీతి, అవినీతి, పక్షపాతం వల్ల వీళ్ళు దేవుళ్ళను కూడా వదలలేదన్న సంగతి మీ అందరికీ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో దాదాపు 1000 కోట్లతోటి అక్కడ పనులు చేపడితే ఆ పనులు చేయడానికి మనం వాస్తవానికి మనం చిన్న ఇల్లు కట్టుకున్న ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటాం, ఒక అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎటువంటి అనుభవం లేని కేవలం జిఆర్ స్వామి మెప్పు కోసం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనంద సాయి అనే వ్యక్తికి యాదాద్రి దేవాలయ ఆర్కిటెక్ట్ బాధ్యతలను అప్పగించి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించులు. నేను ఈ సమాచారాన్ని ఆర్టీఐ కింద దాదాపు 4 సంవత్సరాల కింద నేను ఆర్టీఐ కింద ఈ సమాచారాన్ని సేకరించడం జరిగింది. మీరు చూస్తే అతన్ని మనం ఎవరైనా కానీ ఒక ఉద్యోగానికి వెళ్తే బయోడేటా ఇస్తే ఆయన ఎక్స్పీరియన్స్ అని రాస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏముందో ఈ కాగితాలలో వైటీడీ అధికారులు ఇచ్చిండు. ఇది మీరు ఒకసారి చూస్తే మనకు ఏ విధంగా దోచుకున్నారో ఈ కేటీఆర్ అని గ్యాంగ్, కేసీఆర్ అని గ్యాంగ్ అన్నది తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏ అర్హత లేని వ్యక్తికి, ఎటువంటి అనుభవం లేని వ్యక్తికి 1000 కోట్ల పనులకు ఆర్కిటెక్ట్ పని ఏ విధంగా అప్పచెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ యాదాద్రి దేవాలయంలో ఎన్ని గందరగోళాలు జరిగినో మనం చూసాం. మేమేమంటున్నామంటే ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఆర్కిటెక్టులతో చేయించిన పనిని కేవలము జిఆర్ స్వామి మెప్పు కోసం ఒక సినిమా సెట్టింగ్లు వేసే వ్యక్తికి మీరు కట్టబెట్టి 1000 కోట్ల వర్కులు చేయించిళ్ళు. అదే కాకుండా అతనికి 30 కోట్ల రూపాయలు చెల్లించిళ్ళు. నేను సమాచారం అడిగే నాటికి 18 కోట్ల రూపాయలు చెల్లించినట్టు నాకు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చింది. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ శాఖ సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. దీని మీద కూడా మేము వినతి పత్రం ఇచ్చి వారు చేసిన అవకతవకల అన్యాయాలను బయటపెట్టి ప్రజల ముందు ఉంచాలి వాస్తవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అంతేకాకుండా బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మిత్రులు, ఇది సుస్పష్టం. గతంలో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు బీజేపీకి అవసరం ఉన్నప్పుడు ప్రత్యేక ఫ్లైట్లో పోయి ఓటేసిన పరిస్థితి ఉండే గతంలో. అంటే మీరు ఒకటి, మీ చెల్లె కవిత బెయిల్ ఏ విధంగా వచ్చిందో బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే మీకు కవితకు బెయిల్ వచ్చిందన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం. మీరు ఈ విధంగా రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీకు చేతనైతే అభివృద్ధిలో భాగస్వాములు కండి. కానీ నిరాధార ఆరోపణలతోటి, చౌకబారు ప్రకటనలతోటి ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఈ విషయం ఈ విధంగా ఉంది, ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే సుజన్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ బినామీ. సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మామ వాళ్ళందరూ కలిసి కేటీఆర్ తోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సుజన్ రెడ్డి ముమ్మాటికి కేటీఆర్ బినామీ, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అయితే ఆ టెండర్లు వచ్చిన విషయము ఏదైతే ఉందో ఆయన జాయింట్ వెంచర్ పెట్టుకుంటే జాయింట్ వెంచర్ మనకు అనుభవం లేని కంపెనీ మనకు ఒకటి ఉంటే అనుభవం ఉన్న కంపెనీతో జాయింట్ వెంచర్ చేసుకోవచ్చు అని టెండర్ నిబంధనలలో ఉంటుంది. మీరు కూడా ఏ కంపెనీ ఏ డిపార్ట్మెంట్ టెండర్ కొట్టినా ఆ టెండర్ నిబంధనలలో జేవీ పెట్టుకోవచ్చు అనే నిబంధన ఉంటుంది. ఇది వాస్తవం. ఇది కూడా తెలియని వ్యక్తివా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది యాదాద్రి దేవాలయం జరిగిన అంశంపై ఈ రెండు విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అయితే రుణమాఫీ కోసం దాదాపు 32,000 కోట్ల రూపాయలను రాష్ట్ర వరకు 2 లక్షలు ఉన్న రుణమాఫీ చేయడం జరిగింది. నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క రుణమాఫీ విషయంలో ఇంటింటి సర్వే కూడా జరిగి వాళ్ళు ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళకు క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.